Okay, next problem. Limit x tends to 0, x into integral part of 4 by x is equal to a. Then the function fx is equal to integral part of x square into sin pi x is discontinuous when x is equal to. సో fx అనే ఫంక్షన్ ఎక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఎక్స్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏగా ఇచ్చేసారు. సో ముందుగా మనం ఏ అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లిమిట్ x tends to 0, x into integral part of 4 by x is equal to a. ఈ విధంగా ఇచ్చారు ఫంక్షన్ లిమిట్ అనేది. సో ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 4 by x. సో x బిలాంగ్స్ టు r అయినప్పుడు అంటే ప్రతి రియల్ నెంబర్ని మనం ఈ విధంగా ఇంటిగ్రల్ పార్ట్గా అలానే ఫ్రాక్షనల్ పార్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Every real number can be expressed as the sum of integer part and fractional part. ప్రతి రియల్ నెంబర్ని ఇంటీజర్ పార్ట్గా అలానే ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క కాంబినేషన్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో దీని నుండి మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఇలా ఉంటే సెట్ బ్రాకెట్లో ఎక్స్ ఉంటే ఫ్రాక్షనల్ పార్ట్, దట్ మీన్స్ లైస్ బిట్వీన్ 0 and 1 ఓన్లీ. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఉంది కాబట్టి సో ఈ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేసుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 4 by x మీన్స్ 4 by x మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 4 by x. ఓకే, దిస్ ఈజ్ గివెన్ యాజ్ ఏ. సో x into 4 by x means x cancel, 4 we get, and here x into fractional part of 4 by x. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 4 by x, దీనికి మనకి లిమిట్ అప్లై చేసుకోవాలి. లిమిట్ x tends to 0 ఈ విధంగా ఉంది మన ఫంక్షన్. సో ఈ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే లిమిట్ x tends to 0, 4 అంటే 4 వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనం చూస్తే x tends to 0, సో ఇక్కడ 0 తీసుకుంటాం. 0 ఇంటూ ఇదేంటిది ఫ్రాక్షనల్ పార్ట్ అంటే లైస్ బిట్వీన్ 0 and 1. సో 0 ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ మీన్స్ 0 ఓన్లీ వి గెట్. సో ఫైనల్లీ ఏ అనేది మనకి 4గా వస్తుంది. సో ఇప్పుడు మనకి రూట్ ఆఫ్ a ప్లస్ 1, రూట్ ఆఫ్ a ప్లస్ 1 అంటే రూట్ 5, రూట్ ఆఫ్ a ప్లస్ 5, రూట్ ఆఫ్ 4 ప్లస్ 5 రూట్ 9. సో రూట్ 9 అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 3. అట్లానే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 4 + 21 రూట్ ఆఫ్ 25 ప్లస్ ఆర్ మైనస్ 5. ఇది ఆప్షన్ 4, ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆప్షన్ 1. ఓకే, సో ఆప్షన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఇప్పుడు మన ఫంక్షన్ తీసుకుందాం. fx is equal to ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ పై ఆఫ్ ఎక్స్. సో ఈ ఫంక్షన్ వాళ్ళు డిస్కంటిన్యూస్ అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ డిస్కంటిన్యూ అవుతుంది, ఏ ఆప్షన్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే మనకి ముందుగా ఈ ఫంక్షన్ యొక్క నేచర్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ సైన్ పై ఎక్స్ అని ఉంది. సో మనకు తెలిసిన ఫార్ములా సైన్ ఎన్ పై ఈజ్ ఆల్వేస్ 0 ఫర్ ఎక్స్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్, ఎన్ అనేది ఇంటీజర్ అయితే సైన్ ఎన్ పై అనేది ఎప్పుడు కూడా 0నే. సైన్ ఎన్ పై ఈజ్ ఆల్వేస్ 0 ఫర్ ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180. దట్ ఈస్ వీ హ్యావ్ ద ఫార్ములా, వీ హ్యావ్ ద కాన్సెప్ట్ లైక్ దట్. సో అందువల్ల ఈ వాల్యూ మొత్తం కూడా 0నే ఎప్పుడు ఫర్ ఆల్ ఇంటీజర్స్. ఓకే, అంటే ఇంటీజర్స్కి ఇది 0 అవుతుంది. సో 0 ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సో 0 ఓన్లీ. అంటే దీంతో పని లేకుండానే ఇది కంప్లీట్గా 0 వస్తుంది ఫర్ ఇంటీజర్స్. ఓకే, నాట్ ఫర్ నాన్ ఇంటీజర్స్, ఇట్ ఈస్ 0 ఫర్ ఇంటీజర్స్ ఓన్లీ. ఓకే, అంటే అప్పుడు ఆటోమేటిక్గా అంటే ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ అనేది ఇంటీజర్ అయితే ఎఫ్ఎక్స్ అనేది ఖచ్చితంగా 0. అంటే ఈ ఫంక్షన్ 0 ఫంక్షన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎఫ్ఎక్స్ 0 అయిందో ఇట్ ఈస్ కంటిన్యూస్.
అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే ఎక్స్ అనేది ఇంటిజర్ అయితే ఈ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. మరి డిస్కంటిన్యూస్ ఎక్కడ అవుతుంది? మనకు కావాల్సింది డిస్కంటిన్యూటీ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్. ఓకే, సో ఇంటీజర్ అయినప్పుడు కంటిన్యూస్ అవుతుంది, మరి ఇంక ఇంటీజర్ కాకపోతే డిస్కంటిన్యూటీ అవుతుంది. సో అదే మనకు మిగిలింది. సో ఎక్స్ అనేది ఇంటీజర్ అయితే దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సో ఇది కంటిన్యూస్ కాదు కాబట్టి ఎక్కడ కంటిన్యూస్ కాదు? ఫర్ నాన్ ఇంటీజర్స్. If x does not belongs to z, that means for non-integers, okay? If x does not belongs to z, fx is discontinuous. And sin pi x is not equal to 0 if x does not belongs to z. ఎక్స్ అనేది ఇంటీజర్ కాకపోతే సైన్ పై ఎక్స్ అనేది ఎప్పటికీ 0 కాదు. సో అప్పుడు మనకు ఆ ఫంక్షన్ డిస్కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూటీ అనేది నాన్ ఇంటీజర్స్కి మాత్రమే అవుతుంది. సో మనం ఆల్రెడీ ఆప్షన్స్ వాల్యూస్ కనుక్కున్నాం. ఇది √5, ఇది 4 పెట్టుకుంటే 4 + 5 √9. √9 అంటే +or-3. ఇక్కడ 4 + 21 √25 +or-5. √4 అంటే +or-2. సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇవన్నీ కూడా ఇంటీజర్స్. +or-3, +or-5, +or-2 అవన్నీ కూడా ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ దగ్గర మన ఫంక్షన్ ఏంటి? fx = 0 అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు z. సో ఇవి మన ఆన్సర్ కాదు. సో మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? √5. మరి ఇది ఇంటీజరా? √5 అంటే ఇంటీజర్ అవుతుందా డెసిమల్ అవుతుందా? ఇది నాన్ ఇంటీజర్. √5 అంటే 2.236. ఓకే, సో 2.236. సో దీన్ని మనం ఇంటీజర్గా ట్రీట్ చేయము, ఇది ఒక నాన్ ఇంటీజర్. దేర్ఫోర్ ఫైనల్లీ మనకు ఎక్స్ అనేది నాన్ ఇంటీజర్ అయి ఉండాలి. సో దేర్ఫోర్ x = √a + 1. దట్ ఈస్ ద ఆన్సర్. దేర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.